శ్రీ మాత్రే నమః. ఒక చక్కటి శ్లోకం ఉందండి. జన్మన జాయతే శూద్రః కర్మణ జాయతే ద్విజః వేద పండిత విప్రః బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణః. పుట్టుకతో అందరూ శూద్రులే, బ్రహ్మజ్ఞానం చేత మాత్రమే బ్రాహ్మణులు అవుతారు. ఈ యొక్క శ్లోకం ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, ఈరోజు మేము అనేక గ్రామాలు తిరిగి అక్కడ హిందూ సాంప్రదాయం గురించి, మనం చేసుకునే పూజ విధానంలో ఉన్నటువంటి విశేషత గురించి చెప్పడానికి వెళుతూ ఉంటే, అక్కడ ఉండేటువంటి గ్రామస్తులు ఏం చెప్తున్నారు అంటే, ఈ గ్రామంలో పురోహితులు ఉన్నారు, గ్రామ పురోహితులు, వాళ్ళు తప్ప ఈ గ్రామంలో ఇంకా పరాయి వాళ్ళు ఎవరో వచ్చి క్రియేట్ చెప్పడానికి వీల్లేదు అనేటువంటి విధానాన్ని గ్రామ పురోహితులు తీసుకువస్తున్నారు. ఈ గ్రామంకి ఎవరిని కూడా, పై గ్రామం నుంచి ఎవరు కూడా ఇక్కడికి అడుగు పెట్టడానికి వీల్లేదు, ఇక్కడ ఏది చెప్పడానికి వీల్లేదు, ఈ గ్రామంలో ఉన్నటువంటి ఆలయాల్లోకి ఎవరు కూడా ఏమి వచ్చి చెప్పడానికి వీల్లేదు అనేటువంటి ఒక కట్టడి గ్రామ పురోహితులు చేస్తున్నారు. మేము ఈ గ్రామ పురోహితులు అని చెప్పుకుంటున్నారు కదా, మరి మీ గ్రామంలో ఉన్నటువంటి హిందువులు ఇతర మతాల్లోకి వెళ్ళిపోతుంటుంటే, అక్కడ ఒక్కొక్క హిందూ కూడా ఇతర మతంలోకి వెళ్ళిపోతూ ఉంటుంటే ఎందుకు కాపాడుకోలేకపోతున్నారు మీ గ్రామాన్ని? ఉన్న హిందువులు కాస్త ఇతర మతాల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంటే మరి ఇంకే మన హిందూ సాంప్రదాయం మనం ఏం కాపాడుకున్నట్లు, మన హిందువులు మనం ఏం కాపాడుకున్నట్లు? చేత ఈ యొక్క విషయాన్ని గమనించండి, ఈ యొక్క విషయాన్ని గమనించండి. మీరు ఏదో మీ కుటుంబ పోషణ కొరకు మీరు ఈ పూజ చేసుకోండి, మీకు మీ కష్టం తీరిపోద్దని చెప్తున్నారు, బాగానే ఉంది. కానీ తీరా ఆ పూజ చేసుకున్న తర్వాత వాళ్ళకి కష్టం తీరకపోతే వాళ్ళు ఇతర మతస్థులు చెప్పేటువంటి మాటలకు ఆకర్షితులయ్యి వాళ్ళు ఆ మతంలోకి వెళ్ళిపోతున్నారు కదా. మరి అలా వెళ్లకుండా ఎందుకు మీరు ఆపుకోలేకపోతున్నారు? నాలాంటి వాళ్ళు వచ్చి ఆ గ్రామంలో ఆ దేవాలయంలో 10 మంది హిందువుల్ని రమ్మని కొద్ది విషయాలు మన హిందూ సాంప్రదాయం గొప్పతనం గురించి చెబుతూ ఉంటుంటే, మరి అక్కడికి రానివ్వకుండా మాకు ఈ గ్రామంలో పురోహితులు ఉన్నారు, ఈ పురోహితులు చెప్పిందే వేరే వాళ్ళు ఎవరు ఇక్కడికి రావడానికి వీలు లేదని చెప్పేసి మా గ్రామ పురోహితులు ఒక నియమం పెట్టారు అని చెప్పేసి గ్రామస్తులు అంటూ ఉంటుంటే, మరి మాలాంటి వాళ్ళం ఎలాగ మన హిందూ సాంప్రదాయం కాపాడుకునేది ఎలాగా? ఈ విషయంలో కొద్దిగా ఆలోచించవలసినటువంటి సందర్భం ఉంది. అంచేత